నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, తెలంగాణలో ప్రత్యేకంగా బోనాల పండుగ చేసుకుంటారు ఆషాఢంలో. అసలు బోనాలు అంటే ఏమిటి, దాని ప్రత్యేకతలు ఏమిటో కొంచెం వివరించరా? బోనాలు పండగ చేసుకోవడం ద్వారా దుష్ట శక్తులు పోవడము, రోగాలు క్లియర్ అవ్వడము, ధన ప్రాప్తి కలుగుతుంది. దీనికి ఇదేమిటి, బోనాలు చేయడం వల్ల నిజంగా ఇది జరుగుతుందా? 100% జరుగుతుంది. అయితే మీకు అనిపించవచ్చు అదేమిటంటే మరి బోనాలు చేసిన వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోవాలిగా ఇప్పటికీ అని సందేహం కూడా ఉంటుంది. నేను ఇప్పుడు అన్న మాటకి, ఎందుకంటే ఇవాళ రేపు మనం ఒక మాట అంటున్నాం అంటే దానికి లాజిక్స్ వెతుకుతూ ఉంటున్నాం, వెతకాలి కూడా, ఆలోచించాలి కూడా. మనకి మన సనాతన ధర్మం కానీ మన శాస్త్రాలు కానీ ఏం చెప్తున్నాయంటే తర్కించమని చెప్తున్నాయి. మీకు పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది ఉంది, అవ్వలేదు అనుకోండి, ఉదాహరణకి మిస్ అయింది, ₹1,00,000 మిగిలినట్టేగా. ఆరోగ్యం దెబ్బ తినకుండా ₹1,00,000 మిగిలినట్టేగా, అంతే కదా. పెద్ద యాక్సిడెంట్ అయింది అనుకోండి, కారు డ్యామేజ్, మనుషులు డ్యామేజ్, కాళ్ళు చేతులు ఇబ్బంది అయ్యాయి, ఓ సంవత్సరం పడ మంచం మీద ఉన్నారంటే ఎన్ని లక్షలు మీకు మిగిలినట్టు, ఎంత మనశ్శాంతి వచ్చినట్టు. ఏదో పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది కానీ రాలేదు అంటే ఎంత మీకు మిగిలినట్టు. ఇవన్నీ ఎలా ఆగుతున్నాయి? నిత్యము చేసే దీపారాధన. ఈ బోనాలు ఏవైతే ఉన్నాయో గ్రామ దేవతలకు సంబంధించిన పండుగ. మనకి శాస్త్రంలో ఏంటంటే మనం నిత్యం చేసేటువంటి దీపారాధన లలిత చేసుకుంటామో, లేకపోతే విష్ణువో శివునికనో ఆ పరమేశ్వరుడికి మన రకరకాల పండుగలు చేసుకుంటూ ఉంటాం, వివాహ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము టెంపుల్స్లోని. శివపార్వతులు కానీ సీతారాములు కానీ ఇవన్నీ ఎలా చేస్తుంటాము, యాజ్ ఇట్ ఈజ్ బోనాలు కూడా ఖచ్చితంగా చేయాలి ఏ ప్రాంతంలో ఉన్నవారు. ఇప్పుడు ఉదాహరణకి వేరే ఏదో ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారనుకోండి, ఇది హైదరాబాద్లో ఎక్కువ బోనాలు అంటూ ఉంటారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దానిలో పార్టిసిపేట్ చేయాలి, కనీసం ఆలయానికి వెళ్ళి రావాలి. ఎందుకంటే ఇది మా ప్రాంతం కాదు కదండి, మేము ఎక్కడో వాస్తవ్యంలో మేము రాయలసీమ వాళ్ళం అక్కడ ఉండదు, లేదా మేము ఆంధ్ర వాళ్ళం మేము అక్కడ ఉండదు, లేకపోతే మేము తిరుపతి వాళ్ళం అక్కడ మాకు ఉండదు అని అనుకుంటే కాదు. ఇక్కడ ఉన్నప్పుడు మీరు బోనాల పండుగ రోజు అమ్మవారిని వెళ్ళి దర్శించుకోవాలి. ఎందుకు? మిమ్మల్ని, ఆ గ్రామాన్ని, మిమ్మల్ని, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షిస్తుంది ఆ గ్రామదేవత మొట్టమొదటిగా. ఓకే, అందుకని ఖచ్చితంగా ఇప్పుడు బోనాలు జరిగే సమయంలో వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, అన్నం ఉంటుంది, అన్నం వండుతారు, పసుపు నీళ్ళు, వేపాకులు ఇవన్నీ పట్టుకొని డ్యాన్సులు చేసుకుంటే వెళ్ళే వాళ్ళు ఉంటారు, రకరకాలు చేస్తారు కదా. మనము ఈ అన్నం ఏదైతే ఉందో అమ్మవారికి నైవేద్యంగా పెడతాం, పెట్టి దాన్ని ప్రసాదంగా కూడా తీసుకుంటారు. ఎప్పుడైతే అమ్మవారికి పలానా రోజు పర్టికులర్గా చేసినప్పుడు ఆ యొక్క ప్రసాదం ఏదైతే మనం పెట్టామో ఆ ప్రాంతానికి ఆ ప్రసాదం ఏదైతే ఉందో మనం అమ్మవారికి సంబంధించి స్వీకరించినప్పుడు అమ్మవారు చూసింది, అక్కడ స్వయంగా అక్కడ ఉంటుంది. మనం ఏదో ఊరికే అక్కడ ఏదో చెట్టు ఉంది లేకపోతే ఏదో కట్టేసాం వచ్చేసాం అనుకుంటాం కాదు, చాలా క్లియర్గా మా అమ్మవారు అక్కడ ఉంది, ఇంక అందులో సందేహం ఏం లేదు. అమ్మవారు మీరు పెట్టినటువంటి బోనాన్ని చూస్తుంది. మీరు మరలా ప్రసాదంగా అది ఏదైతే తీసుకుంటారో మీకు ఎటువంటి రోగము కానీ పెద్ద ఇబ్బంది కానీ అనిపించవచ్చు, ఏమంటే ఈ సంవత్సరం నేను చేసిన అయినా నాకు వచ్చిన ఇబ్బంది వచ్చిందని, దానికంటే 100 రెట్లు ఇబ్బంది రావాల్సి ఉంటుంది, మీకు తగ్గిస్తుంది. 100 రెట్లు తగ్గి ఒక 1% మీరు అనుభవిస్తున్నారు. మీకు తెలియదు అరే ఇబ్బంది వచ్చేసింది ఇంకా అప్పులు తీరలేదు అనుకుంటారు, అందుకని ఇంకో 100 రెట్లు అప్పులు తీర ఉండాల్సి వస్తుంది. ఆ 1%లో అది 1% అని మీకు తెలియదు, అదే పెద్దది అనుకుంటాం. ఇంకోటి మనకి ఈ బతుకమ్మ పండుగ కూడా వస్తుంది ఇక్కడ తెలంగాణలో. బతుకమ్మ టైంలో మనం ఏం చేస్తాము, ఈ పువ్వులతో బతుకమ్మ ఆడి వీటిని తీసుకెళ్ళి నీళ్ళలో పెడతారు. మీరు గనక దాన్ని కరెక్ట్గా ఆస్ట్రలాజికల్గా మీరు కనుక అనాలిసిస్ చేసుకుంటే పుష్పాలు అండ్ వాటర్ ఈజ్ వీనస్ అండ్ మూన్ కాంబినేషన్. జైమిని జ్యోతిష్యం అని ఉంటుంది, జైమిని ఆస్ట్రాలజీ అని. జైమిని ఆస్ట్రాలజీలో శుక్రచంద్రుల కలయిక గొప్ప ధనయోగం. అమ్మవారి పాటలు పాడుకుంటూ మీరు ఎప్పుడైతే తిరిగారో, తీసుకెళ్ళి నీళ్ళలో వదిలారో, మనకు చూడండి గంగా సంబంధించిన వాటిలో కూడా దీపాలను నీళ్ళలో వదులుతారు, అలాగే పుష్పాలతో ఉన్నటువంటి బుట్టలను నీళ్ళలో వదులుతారు. వాళ్ళు వదిలినప్పుడు ఏంటంటే వీళ్ళంతటా వీళ్ళు స్వయంగా ఒక వీనస్ మూన్ కాంబినేషన్ని క్రియేట్ చేసుకుంటున్నారు, వీళ్ళు అంటే ధనయోగాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. మీరు గమనించండి, ఏ రాష్ట్రాలతో చూసుకున్నా మనకి తెలంగాణలో మనీ ఫ్లో ఎక్కువ, అవునా కదా? మనీ ఫ్లో చాలా ఎక్కువ, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఈ పండగ వల్ల అనిపిస్తుంది నాకైతే, నాకు పర్టికులర్గా అనిపిస్తుంది బతుకమ్మ పండగే ఈ మనీ ఫ్లో కారణం అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా అనుకోండి మీరు, ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం, అందులో సత్యం ఉంది. ఓకే, అలాగే
ఈ రోగాలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రోగ సంబంధించినటువంటి ముఖ్యంగా మీరు గమనించండి, ఇది ఎప్పుడు వస్తుంది? వర్షాకాలం మొదట్లో వస్తుంది. మనకి ఎవరికైనా డిజీజెస్ ఏ టైంలో వస్తాయి? ఎక్కువగా వర్షాకాలంతోనే వస్తాయి. వర్షాల వల్ల చాలా మార్పు, ప్రకృతిలో మార్పు వల్లే వస్తుంది. అప్పుడు మీరు అమ్మవారికి సంబంధించింది ఏదైతే ఈ డ్యాన్సులు కానివ్వండి ఇవన్నీ చేస్తారో, అంటే పోతురాజులను లేకపోతే కొంతమంది రకరకాల వస్త్రధారణ చేసుకొని నృత్యాలు చేస్తారు అమ్మవారికి, అంటే భక్తి, అంటే మీ యొక్క భక్తిని ఎలా ప్రదర్శిస్తున్నారు అక్కడ వాళ్ళు ఎన్ని రకాలుగా చేస్తున్నా కూడా. అలా ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా గ్రామ దేవతలు తొందరగా పలుకుతాయి మనకి. అవన్నీ ఏంటంటే అవి పర్టికులర్గా చూసుకోవడానికి ఉన్నవి మీ అనుక్షణం. అందుకని ఈ అమ్మవారికి చేసేటప్పుడు ప్రత్యేకంగా చాలామంది అనుకుంటారు అన్నిట్లాగా ఇక్కడ కూడా ఉపవాసం ఉండాలేమో, టిఫిన్ తింటే సరిపోతుంది, ఉపవాసమే ఖచ్చితంగా సాయంత్రం. కొంతమంది ఉంటారు నిజ్జలుగా ఉపవాసం ఉంటారు, కొంతమంది భక్తితో నేను ఏమి తినకుండా చేస్తాను అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ దీనికి ఏం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే నియమమే ఉండదు దీనికి. కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు, దానిలో తప్పేం లేదు. అయితే నేను అనేది ఏంటంటే మీరు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడి వారైనా కానివ్వండి, ఆంధ్ర, రాయలసీమ ఎక్కడి వారైనా కానివ్వండి, ఖచ్చితంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంత నియమం పాటించాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకి తమిళనాడు వెళ్ళిపోయారు అనుకోండి అమ్మా, అక్కడ ఉండే ప్రాంత నియమాలను అక్కడ మీరు స్థిరపడ్డారు అనుకోండి, అక్కడ ఉండే ప్రాంత నియమాలు మీరు పాటించాలి. మేము తెలంగాణ వాళ్ళమండి తమిళనాడు వెళ్ళిపోయాం, మాకు తెలంగాణ అలవాటు, మేము అక్కడ చేయమనకూడదు. మీరు బోనం చేసుకుంటే చేసుకోండి ఆషాఢ మాసంలో, కానీ అక్కడ ప్రాంతాన్ని, అక్కడ తమిళనాడులో ఏదో ఉందో అది పాటించాలి. దాన్నే ప్రదేశంలో ఉండే ధర్మాన్ని పాటించాలి అంటారు. చాలామంది తెలియక ఇట్లాంటివే ఇప్పుడు మాసకాలు ఉంటాయి, అబ్దికాలు ఉంటాయి, మా ఇంట్లో లేవండి అంటారు. మరి లేకపోవడం ఏంటి? శాస్త్రంలో ఉంది, మీ ఇంట్లో లేకపోవడం ఏంటి? మనం ఏంటంటే బద్ధకంతోనూ అజ్ఞానంతోనూ తెలుసో తెలియకో ఇట్లాంటివన్నీ పెట్టుకుంటుంటాము. కాబట్టి గ్రామ దేవతని మనం పూజించాలి. మనకి పాతకాలంలో ఒక నియమం ఉండేది ఏంటంటే, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మనిషి ఊరు వదిలి వెళ్తాడు కదా, ఖచ్చితంగా గ్రామదేవత దగ్గర ఆగి దండం పెట్టుకొని వెళ్ళేవాడు. ఎందుకంటే నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే బాధ్యత ఆవిడ తీసుకుంటుంది, నీకు ఏ ప్రమాదం జరగకుండా కూడా. కాబట్టి అది చేయాలి. ఇంకొక చిన్న డౌట్, పోతురాజులతో కొరడా దెబ్బలు తింటే ఎటువంటి రోగాలు ఉన్నా కానీ క్లియర్ అవుతుందని నమ్ముతూ ఉంటారు. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే అమ్మ, కర్మ ఈ రూపంలో తీసుకోవడము. ఒక్కొక్క ప్రాంతంలోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నియమాలు ఉంటాయమ్మా. వాళ్ళు దాన్ని నమ్ముతారు, ఎక్కడో పెద్దవాళ్ళు ఏదో ఒక దాంట్లో పెడతారు. ఈ దేవతలలో, సప్త దేవతల్లో తమ్ముడుగా భావిస్తారు ఈ పోతురాజుని. అంటే నీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి మన శ్రీశైలంలో జ్వాలాతోరణము అని ఒకటి జరుగుతుంది, మీరు విన్నారో లేదు? జ్వాలాతోరణం అని ఎవ్రీ ఇయర్ జరుగుతుంది శ్రీశైలంలో. అది శివరాత్రి సమయంలో జరుగుతుంది. శివరాత్రి సమయంలో ఇంకోసారి కూడా ఇప్పుడు 2 సార్లు చేస్తారు సంథింగ్. ఆ జ్వాలా తోరణంలో ఏం చేస్తారంటే పైన మంటిలా అంటిస్తారు ఆ జ్వాల తోరణానికి, దాని కింద నుంచి వెళ్తారు మనుషులందరూ. వెళ్ళినప్పుడు ఏంటి దానికి ఏమిటి అంటే, దాని కింద నుంచి కనుక ఎవరైతే జ్వాలా తోరణం కింద నుంచి వెళ్తారో యమలోకంలో మీరు అగ్ని నుంచి బాధింపబడే దాని నుంచి బయటపడతారు అనేటువంటిది ఉంటుంది, నమ్మకం. అది శాస్త్రపరంగా అది వాళ్ళ అట్లా నడుస్తూ ఉంది. అలాగే దీనికి కూడా ఏంటంటే, మీరు ఒక దెబ్బ తిన్నారు పోతురాజుతోని, మీకు యమ సంబంధించిన బాధలు ఏవైతే యమలోకంలో ఏదైతే మీరు కొరడాతో దెబ్బలు తినాలో అవి పోతాయి అంటారనమాట. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.